పంచాయతీ తీర్మానం లేకుండా కనీసం రోడ్డు నిర్మించుకోకుండా ప్రజాధనం స్వాహా చేసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదకుర్లు గ్రామంలో చోటు చేసుకుంది. మహాత్మాగాంధీ పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లకు 20 లక్షల రూపాయలు గ్రామానికి మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నించిన గ్రామస్తులకు పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటివేసే ధోరణి అవలంబిస్తున్నారు. కనీసం రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టకుండా నిధులు దోచుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు పనులు ప్రారంభించకుండానే అధికారులు ఎంపీ వేసి బిల్లు పెట్టడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ తీర్మానం లేకుండానే అధికారులు బిల్లులు చేసి ఎంపీ ఆన్లైన్లో నమోదు చేశారని, ఈ విషయంపై ఆరా తీయగా మళ్లీ ఆన్లైన్ నుంచి బిల్లులను తీసివేసేమని చెబుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల చేతివాటంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని గ్రామస్తులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామ ఉప సర్పంచ్ సుంకర శ్రవంతి, వార్డు మెంబర్ చంద్రశేఖర్. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎంబడి చంద్రశేఖర్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ బూదకుర్తి గ్రామానికి 2వ వార్డు మెంబర్ను. అయితే మా గ్రామానికి 5 ఎన్ఆర్జీఎస్ వరకు శాంక్షన్ అయినాయి. అయితే అవి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరికి తెలియకుండా మా వార్డు మెంబర్లకు, వార్డు సభ్యులకు అని ఎవరికి తెలియకుండా వర్క్ శాంక్షన్ చేసుకొచ్చిన తర్వాత కూడా అవి మా తీర్మానం లేకుండా ఆ వర్క్ స్టార్ట్ కాకుండా కూడా, అంటే కనీసం ఒక కంకర కుప్ప కానీ, లేబర్లు కానీ, ఉపాధి హామీ పథకం లేబర్లు కానీ పని చేయకుండా కూడా వర్క్ ఎస్టిమేట్ వేయడం జరిగింది, ఎంబీ తయారు చేయడం జరిగింది. దీనిపై అధికారులను మేము వివరణ అడిగితే ఎవరు కూడా స్పందించడం లేదు. కావున ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి ఒక చిన్న విన్నపం ఇస్తున్నాను. అయితే మా గ్రామ ప్రజలందరి తరఫున దీనిపై విచారణ జరిపి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు స్పందించి విచారణ జరిపి ఈ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై, రాజకీయ నాయకులపై శాఖపరమైన చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. నా పేరు సుంకరి ప్రశాంత్, బూదకుర్తి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. ఇక్కడ 5 సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. రోడ్లు ఇక్కడ కంకర వేయకుండానే, ఏం వర్క్ చేయకుండానే 5 రోడ్లకు ఎంబీ తయారు చేసి బిల్లులు లేపుకోవాలని చూస్తారు. అధికారులు, ఈ రాజకీయ నాయకులు కుమ్మక్కై ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయాలని చూస్తారు. వీటి మీద చర్యలు తీసుకోవాలని ఎవరిని గవర్నమెంట్ అధికారులను ఫోన్ చేసినా వాళ్ళు స్పందించడం లేదు. కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం.